హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? అయితే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లలు స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇంకా వాళ్ళకి అవన్నీ స్టార్ట్ అయినాయి అంటే మదర్స్గా మనకి పొద్దున్నే బాక్సులు ప్యాక్ చేసే పని స్టార్ట్ అయిపోద్ది కదా. మార్నింగే కుకింగ్ హడావిడిదంతా. సో బాక్స్లో పెట్టేటప్పుడు మనం ఫుడ్ ఆఫ్ కోర్స్ ఏవో రకరకాలు పెడుతుంటాం, కానీ స్నాక్స్ చాలామంది ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇట్లాగా, లేకపోతే చిప్స్ అనో బిస్కెట్స్ అనో ఇట్లాంటివి కొన్నిసార్లు ఇచ్చేస్తూ ఉంటాం ఏం పెట్టాలి అన్నది అర్థం కాక. బట్ మన పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయకూడదు. అది మన పిల్లల్నే కాదు, వాళ్ళ తోటి పిల్లల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే పక్కన వాళ్ళు తింటుంటే ఏదన్నా ఇట్లాంటి ప్యాకేజ్ ఫుడ్ యమ్మీగా కనిపించే జంక్ ఫుడ్ ఏమన్నా కనిపిస్తే పిల్లలు కదా టెంప్ట్ అవుతారు. సో అట్లా కాకుండా ఏవో ఒకటి ఏమీ లేకపోయినా డ్రై ఫ్రూట్స్ కానీ, అసలు డ్రై ఫ్రూట్స్ కూడా లేకపోతే ఒక గుప్పుడు పల్లీలు, ఉట్టి పల్లీలు వేసినా సరే, వేయించిన పల్లీలు అవి కూడా మంచిదే. అసలు బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్, కప్ కేక్స్ ఇట్లాగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఏవి కూడా పిల్లలకి స్నాక్స్లో అస్సలు పెట్టకూడదు. ఇది మనం మదర్స్గా మనం చేస్తేనే అది పిల్లలకి రీచ్ అవుద్ది. అఫ్ కోర్స్ వాళ్ళు మారం చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, బట్ హ్యాబిట్స్ మనమే నేర్పించాలి కాబట్టి మనం మన పిల్లలకి పెట్టకుండా ఉంటే అది మన పిల్లలకి మంచిది, వాళ్ళతో ఉండే పిల్లలకు కూడా మంచిది అనమాట. సో లంచ్ విషయం ఎలా ఉన్నా సరే, స్నాక్స్ విషయంలో మాత్రం అస్సలు ప్యాకేజ్ ఫుడ్ అయితే మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. మదర్స్గా మనందరం తీసుకోవాల్సిన డెసిషన్ అనమాట ఇది. నో మోర్ ప్యాకేజ్ ఫుడ్స్ ఫర్ స్నాక్స్. ఏం పెట్టకపోయినా పర్లేదు, వాళ్ళు అసలు స్నాక్స్ తినకపోయినా ఒక పూట ఏం పర్వాలేదు, లంచ్ ఉంటుంది కాబట్టి. బట్ ఏది లేదు బిస్కెట్ ప్యాకెట్ పెట్టేద్దాం అని మాత్రం అస్సలు మనం ఆలోచించకూడదు. సో ఏది ఉంటే అది పెడదాము. ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ బెస్ట్, లేకపోతే నట్స్, సీడ్స్, లేకపోతే ఉట్టి పల్లీలు, అసలు లేకపోతే ఏది అక్కర్లేదు. జస్ట్ లీవ్ ఇట్. స్నాక్సే వద్దు, ప్యాకేజ్ ఫుడ్ కన్నా ఏది ఇవ్వకపోవడమే బెటర్. సో దాట్స్ వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్. నేను ఎప్పుడు అలాగే పంపిస్తాను, ఇప్పుడు కూడా అలాగే పంపిస్తాను. సో వాళ్ళ లంచ్ బాక్స్లు అయితే పొద్దున్నే రెడీ చేసేసి ఇద్దరు బయలుదేరుతున్నారనమాట. సో ఇదివరకు అయితే స్కూల్ యూనిఫామ్లు వేసుకుని అలాగే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయారు కదా, కాలేజ్కి కలర్ డ్రెస్. ఇంకా రోజు వాళ్ళు లంచ్ బాక్స్లు అవి కూడా పెద్ద బాక్స్లే పెడుతున్నాను, చిన్న చిన్న ఏం పెట్టట్లేదు. వాళ్ళ స్కూల్కి ఏవైతే లంచ్ బాక్స్లో అవే పెడుతున్నాం, అవే బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్తున్నారనమాట. సో రైట్ నౌ ఇప్పుడైతే రెడీ అయిపోతున్నానండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పిల్లలు బ్రేసెస్ కోసం చాలా తిరుగుతున్నాము, చాలా తెలుసుకుంటున్నాము అని. ఫైనలీ వీ హావ్ ఫిక్స్డ్, మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాము. ఈ రోజు బ్రేసెస్ వేయబోతున్నారు అనమాట. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ అలాగే కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఎట్లా టర్న్ అవుట్ అవుద్దా ఏంటా అని చెప్పి, వేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని ఏమీ తెలియదు కదా, ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ కదా. సో అందుకని రకరకాల థాట్స్ అయితే మైండ్లో తిరుగుతున్నాయి. సో రైట్ నో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను వెళ్ళిపోవడానికి. రెడీ అయిపోవడం అంటే ఏం లేదండి, మన హాస్పిటల్కి వెళ్ళడానికి పెద్దగా ఏం రెడీ అవుతాము. జస్ట్ మన బేసిక్ స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి కదా. అంటే మనం మేకప్ లాంటివన్నీ వేసుకోకపోయినా బేసిక్ స్కిన్ కేర్ ఏంటంటే ఒక్క ఓవర్ నైట్ అచానక్ ఇట్లాగా చమత్కారం అయిపోదు. సో మనం రెగ్యులర్గా దాన్ని ఫాలో చేస్తున్నప్పుడే మన స్కిన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటున్నప్పుడే అది బాగుంటుంది. సో మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, జస్ట్ ప్రాపర్ కేర్ తీసుకోవడం అనమాట. ఏవో ఎక్స్టర్నల్గా లైక్ కాంపాక్ట్లు, ఫౌండేషన్లు ఇట్లాంటివన్నీ మనం మేకప్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాం, కానీ ఎవ్రీడే యూసేజ్కి మాత్రం నో మ్యాటర్ వాట్ మన స్కిన్ కేర్ అయితే ప్రాపర్గా తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఏజ్ పెరిగే కొద్దీ, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ రకరకాల సైన్స్ మన స్కిన్లో కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ బేసిక్ స్టెప్, ఫర్ విచ్ ఐ యూజ్ మై క్యూర్ స్కిన్ ఫేస్ వాష్. ఇది నాకు కిట్లోనే వచ్చింది కదండి. ఇది సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ అనమాట, చాలా బాగా ఉంటుంది ఇది. ఫేస్ వాష్ అయితే నాకు కిట్లో వచ్చింది, అయిపోయినా మళ్ళీ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంత బాగా సూట్ అయింది నాకు స్కిన్కి, ఎందుకంటే నాది డ్రై స్కిన్ కాబట్టి అది మంచిగా నా స్కిన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా అంత డ్రై అనిపించింది. ఇప్పుడు యాక్చువల్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ మాయిశ్చరైజింగ్. మనకి వెంటనే మాయిశ్చరైజ్ చేసుకోవాలన్నమాట. ఫర్ విచ్ ఐ యూజ్ మై బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్. ఇది కూడా క్యూర్ స్కిన్ నుంచి వచ్చిందే. ఇదేంటంటే మనకి ఎంత వాడాలి ఏంటి అన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి కిట్లోనే, అంటే యాప్లోనే అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు క్యూర్ స్కిన్ ఈజ్ క్యూర్ యాప్ అని మారింది కదండి. బికాజ్ మన స్కిన్ కోసమే కాదు, మన హెయిర్ కోసం కూడా మనము అక్కడ వాళ్ళని కన్సల్ట్ చేసి ప్రాపర్ కిట్ అది తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనం మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేయాలి. సో ఇది కొద్దిగా ఇట్లా అప్లై చేస్తే చాలు, పీ సైజ్ అమౌంట్ అనమాట, అంతే. మనం ఎక్కువ పెట్టేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అంటే ఎండగా ఉంటుంది, ఇలాగా మనకి ఇంకా జిడ్డు అయిపోతుంది అన్న ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. జస్ట్ అలా అప్లై చేసుకొని లైట్ ఫింగర్స్ తోటి ఇలా ఉంచితే చాలు, ఒక 30 సెకండ్స్లోనే మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మాయిశ్చరైజింగ్ అయిపోయిన తర్వాత అస్సలు మిస్ చేయకూడని స్టెప్ విచ్ ఈస్
సన్ స్క్రీన్ SPF 50 ఉంది ఇందులో, అండ్ UV లైట్ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. సో ఇదైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్, డోంట్ మిస్ యువర్ సన్ స్క్రీన్. ఎందుకంటే సన్ వల్లే ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అవుద్ది. అండ్ నాది ఎస్పెషల్లీ వెరీ వెరీ సన్ సెన్సిటివ్. అలా వెళ్ళి రాగానే ఇలా మొత్తం అంతా మచ్చలు వచ్చేయడం ఇట్లాంటివన్నీ అవుతాయి. ఎందుకంటే సన్ డ్యామేజ్ త్వరగా అవుద్ది, కానీ మళ్ళీ దాన్ని ప్రాపర్గా మనం రివర్స్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. సో సన్ ప్రొటెక్షన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ఇది కూడా నాకు కిట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లాగానే నేను యూజ్ చేస్తున్నాను. అంటే మనకు జనరల్గా ఇలా ఇంత పెట్టుకోవాలి అని చెప్తారు, కానీ నాకు నా డర్మటాలజిస్ట్ అంటే క్యూర్ స్కిన్ యాప్లో క్యూర్ యాప్లో మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి డర్మటాలజిస్ట్ మనకు ఒక కిట్ ఇస్తారు కదా, ఆ కిట్తో పాటు మనకి యాప్లోనే కిట్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. అంటే ఏ సైజ్ ఎంత యూజ్ చేయాలి అని ఇలా సైజెస్ మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. పీ సైజ్ అయితే ఎంత, రైస్ గ్రెయిన్ అయితే ఎంత, పంప్ అంటే ఎంత, డ్రాప్లర్ అంటే ఎంత అని ఇట్లాగా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో దానికి తగ్గట్టే మనం యూజ్ చేసేయాలి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి. సో ఇదిగోండి సన్ స్క్రీన్ అప్లై చేశాక అసలు వైట్ క్యాస్ట్ ఏముండదు, అండ్ స్కిన్ కూడా మంచిగా సాఫ్ట్ అండ్ సప్పుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఫుల్ డే హైడ్రేషన్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నా కాబట్టి సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నాను. సో దట్స్ ఇట్. ఇప్పుడు స్కిన్ కేర్ అయితే ఇక్కడతో అయిపోయినట్టే, డే స్కిన్ కేర్ అనమాట. ఇంతకు మించి నేను ఇంక స్కిన్ కేర్ ఏమీ చేసుకోను. సో మీరు కూడా ఒకవేళ క్యూర్ స్కిన్ ని ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తా. అది యూస్ చేస్తే మీకు ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒక కిట్కి వచ్చి మీకు 2200 అలా అవుతుంది అనమాట. ఒక కిట్ మన యూసేజ్ని బట్టి 2 to 3 months వస్తాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ ముందు అయిపోద్ది, ఒక్కొక్క ప్రోడక్ట్ ఇంకా ఉంటుంది, అలా అనమాట మన యూసేజ్ని బట్టి. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి, మీ స్కిన్కి ప్రాపర్ కేర్ తీసుకోవాలి, ఏది వాడితే ఏమవుద్దో తెలియదు, డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది కావాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ యాప్. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. సో నేనైతే ఫటాఫట్ రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా స్కిన్కి ఏం చేసుకున్నా చేసుకోకపోయినా లైట్గా కాజల్ పెట్టుకొని లిప్స్టిక్ వేసుకుంటే చాలు, ఐఎమ్ డన్ అండ్ గుడ్ ఫర్ ద డే అనమాట. సో ఇప్పుడైతే మనము వెళ్ళాలి కదా, అది కూడా కొంచెం దూరం అనమాట క్లినిక్, డెంటల్ హాస్పిటల్ కొంచెం దూరం. సో అందుకని ముందుగానే బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకంటే ట్రావెలింగ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 hour 15 minutes అట్లా పడుతుంది, 1 hour 15 minutes అట్లా పడుతుంది. బట్ అక్కడికి మెట్రో యాక్సెస్ కూడా లేదు. మెట్రో ఉంటే మెట్రోలో వెళ్దాం అనుకున్నాం కానీ మెట్రో యాక్సెస్ లేదు. MMTS ఉంది, బట్ MMTS టైమింగ్స్ పెద్ద ఐడియా లేదు. సో ఇంకా ఇంత సర్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డే కాబట్టి విల్ గో బై కార్ అని అనుకున్నాం అనమాట. సో అందుకని ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి, ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం నర్వస్నెస్ అన్నీ మిక్స్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా పిల్లలు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత డెంటల్ క్లినిక్ అయితే బయలుదేరిపోయాము. అండ్ చాలా రకరకాల థాట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ద ఓన్లీ హ్యాపీ థింగ్ ఏంటంటే పళ్ళు పీకాల్సిన అవసరం లేకుండానే బ్రేసెస్ వేయచ్చు అన్నారు కాబట్టి. ఎందుకంటే పళ్ళు పీకాలి అన్న పాయింట్ అసలు నచ్చలేదు కదా. సో మొత్తానికి ఆ అవసరం లేకుండానే మనం బ్రేసెస్ వేసుకొని కొంచెం సెట్ చేసుకోవచ్చు అన్నారు కాబట్టి వి వర్ హ్యాపీ అబౌట్ దాట్. సో ఇంకా ఆ నలుగురం బయలుదేరి వెళ్ళిపోయాము. ఈయన సాకేత్. ఇప్పుడు బ్రేసెస్ వేయించుకోబోయే ముందు మనం ఒకసారి చూద్దాం మరి ఎలా ఉందో. కమాన్ బేటీ, అలా కాదురా, మంచి నవ్వరా, అట్లా పెట్టకు, మామూలు నవ్వు, నవ్వు, ఓపెన్ స్మైల్. ఓకే, సైడ్ ఎదురు, ప్రొఫైల్, మౌత్ క్లోజ్ చేయరా, మౌత్ క్లోజ్ చేయి. ఏ కథలకి స్ట్రైట్ త్రూ. ఇలా ఉంది ఇప్పుడైతే వీడి ఫేస్. ఓకే, మళ్ళీ స్మైల్, మంచి స్మైల్, ఓపెన్ స్మైల్. కొంచెం జస్ట్ ఇది ఇలా క్రిస్ క్రాస్ ఉంది, ఇది ఒక్కడే కనిపిస్తుంది అంత. ఉన్నాడు చాలా. ఈయన సౌమిత్రి. నీ ఓపెన్ స్మైల్ ఎలా ఉందా? స్ట్రైట్ సైడ్, క్లోజ్ స్మైల్. ఏ ఉండు, సైడ్కి తిరుగు, ప్రొఫైల్, మౌత్ క్లోజ్. ఇప్పుడు లెఫ్ట్ ప్రొఫైల్. ఇది మరీ బాగుంది. డాక్టర్ తీసుకుంటాను, నాకు ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటా. స్ట్రైట్, మంచి స్మైల్. ఇంద్రే ఇది నేను కూడా తీసురే, అంటే చూడ్డానికి ఏ అనిపిస్తున్నాయి. చూడరా అటు ఇటు చూస్తారు. ఇది సౌమిత్రి. చాలా. ఆర్ యూ ఎక్సైటెడ్ ఆర్ నర్వస్?
రెండునా? ఓకే, లెట్స్ గో. సో బ్రేసెస్ వేసే ముందు ఎలా ఉందో చూసుకోవాలి అని చెప్పి అదొక మెమరీ లాగా ఉండాలి అని చెప్పి క్లియర్గా అక్కడ వీడియో తీసుకున్నా అనమాట. మొత్తం వాళ్ళ లెఫ్ట్ ప్రొఫైల్, రైట్ ప్రొఫైల్, క్లోజ్ స్మైల్ ఎలా ఉంది, ఓపెన్ స్మైల్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా తీసుకున్నా అనమాట. పిల్లలు అదే నవ్వుతున్నారు, ఏంటి మమ్మీ ఇన్ని తీసుకుంటున్నావు అని చెప్పి. ఎందుకంటే ఒకసారి బ్రేసెస్ వేసిన తర్వాత ఫేస్ మారిపోద్ది. ఆ ముందు ఎలా ఉన్నారు అన్నది క్లియర్గా తెలియాలి అని అంటే మనకి ఈ కంపేర్ చేసుకోవడానికి కూడా ఈ క్లిప్పింగ్స్ కూడా ఉండాలి కదా. సో అందుకని తీసుకున్నా అనమాట ఇద్దరివి. తర్వాత ఇంకా ఆర్థోడాంటిక్స్ వచ్చి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశారన్నమాట. ఆల్రెడీ ముందు రోజే క్లీనింగ్ అండ్ ఫిల్లింగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే ముందే చేసేస్తారు, బ్రేసెస్ వేసేదాకా ఆగరు. ఎందుకంటే కొన్ని క్యావిటీస్ లాంటివి ఏమన్నా ఉన్నా అట్లాంటివి ముందే ఫిల్ చేయించుకోవడం బెటర్. బ్రేసెస్ వేయించాక మళ్ళీ అవి ప్రాబ్లం పెద్దగా అవ్వకుండా ఉండాలి కదా. అందుకని ముందే క్లీనింగ్ అండ్ ఒక 2 ఫిల్లింగ్స్ ఉన్నాయన్నమాట ఇద్దరికి. చిన్నగా ఇట్లా బ్లాక్ డాట్ ఉంటే వాటిని ఫిల్ చేసేసారు. సో ఆ ఫిల్లింగ్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ డే బ్రేసెస్ వేయించడం అనమాట. సో బ్రేసెస్ అంటే ఆ పైన ఓన్లీ పైన అప్పర్ టీత్కి మాత్రమే వేస్తున్నారు ఫస్ట్, కింద వాటికి వేయరట ఇప్పుడే. ముందు పైన వాటికి వేసి అవి సెట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత అలాగా కింద వాటికి వేస్తారంట. రెండింటికి ఒకేసారి వేయరట. సో ఇద్దరికి కూడా పైన వాటికే వేస్తున్నారు. ఒక్కొక్క పన్నుకి ఇట్లాగా కొంచెం ఏదో పెట్టారు, గమ్ అదేదో గ్లూ లాంటిదో ఏదో చిన్న చిన్న క్లిప్స్ లాగా వచ్చినాయి అనమాట. మనము ఇట్లా ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళట్లేదు, రబ్బర్స్తో టై చేసి అట్లా ట్రెడిషనల్ మెథడ్ కాదు. వీటిని సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అంటారనమాట. చిన్న చిన్న క్లిప్స్ లాగా వస్తాయి. సో ఆ క్లిప్స్లోకి మనము స్ట్రింగ్ దూర్ చేస్తే సరిపోతుంది అనమాట. అందులో కాపర్ టైటానియం స్ట్రింగ్ పెడతారన్నమాట. ఫస్ట్ కొంచెం లైట్ స్ట్రింగ్ లాంటిది, తీగ లాంటిది పెడతారు. ఉండే కొద్దీ మారుస్తూ ఉంటారన్నమాట ఎవ్రీ మంత్ అలాగా. అప్పుడు కొంచెం స్ట్రాంగ్ స్ట్రింగ్ పెట్టుకుంటూ వెళ్తారట. సో అది యాక్చువల్గా ఈ బ్రేసెస్ ప్రాసెస్. సో ముందైతే వీటికి స్టార్ట్ చేస్తారు. కెన్ యూ స్మైల్ ఫర్ మీ? Okay. How are you feeling? Nice. మామూలుగా ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఏం డిఫరెన్స్ తెలియట్లేదు యాజ్ ఆఫ్ నో, తెలుసా? యూ లుక్ సేమ్. ఇద్దరికి ఒకేసారి వేయించేస్తున్నాం కాబట్టి ముందు సౌమిత్కి వేశారు. వేస్తే ఎలా ఉన్నాయో చూసారు కదండి. మామూలుగా మౌత్ క్లోజ్ చేస్తే మరీ ఎక్కువ ఏమీ తెలియట్లేదు, నార్మల్గానే ఉంది. బట్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది అన్నమాట క్లియర్గా. కొంచెం లిప్ ఎలా క్లోజ్ చేయాలి అదంతా కాస్త ఇబ్బందిగా ఉంటుంది స్టార్టింగే కాబట్టి. ఎందుకంటే లిప్ క్లోజ్ చేసేటప్పుడు ఆ క్లిప్స్ అవన్నీ అడ్డుగా ఉంటాయి కదా. సో ఆ లిప్స్ క్లోజ్ చేసేటప్పుడు కొంచెం వియర్డ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నాడు అన్నమాట వాడు. ఇంకా సాకేత్కి అక్కడ వేస్తుంటే సౌమిత్రి ఏమో వాడు కెమెరాలో చూసుకుంటున్నాడు అన్నమాట, మిర్రర్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇద్దరికీ అయితే ఆల్మోస్ట్ ఒకటే ప్రాసెస్, మొత్తం బ్రేసెస్ అన్నీ ఎవ్రీథింగ్ ఒకటే. టైం కొంచెం తేడా ఉందన్నమాట. ఒక ఆయనకి అంత క్రిస్క్రాస్ లేవు, సో హీ విల్ టేక్ 12 months అని చెప్పారు. అండ్ ఇంకొక ఆయనకి కొంచెం ఎక్కువ క్రిస్క్రాస్ ఉంది, అతనికి 14 months అని చెప్పారన్నమాట. సో అటు ఇటుగా అలాగా ఉండాల్సి వస్తుంది అని చెప్పారు. అండ్ కింద పళ్ళకి బ్రేసెస్ ఏమో ఆఫ్టర్ 3 months అలాగా వేస్తామని చెప్పారన్నమాట. సో అట్లాగా ప్రస్తుతానికి ఇద్దరికి అయితే బ్రేసెస్ వేయించేసాము. అండ్ సాకేత్కి వేసిన తర్వాత ఇదిగోండి సాకేత్ ఫేస్ ఇలా ఉంది. యాక్చువల్గా ఇంకా రబ్బర్ అంటే ఇంకా పెద్దగా వాటి చుట్టూ ఇంకా లైనర్స్ తోటి అలాగా వస్తాయి అనమాట. ఇవి కొంచెం క్లిప్స్ చిన్నగానే ఉన్నాయి. ఇదిగోండి మౌత్ క్లోజ్ చేస్తే మరీ అంత బాగా డిఫరెన్స్ అయితే ఏం లేదు, జస్ట్ ఓన్లీ లిటిల్ బిట్ అని చెప్పచ్చు. సో వేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇద్దరికి ఒక 1.5 hour పట్టిందనమాట వేయడానికి ఆ బ్రేసెస్ ప్రాసెస్ అంతా. ఇదిగోండి ఇద్దరైతే ఇలా ఉన్నారు. చూస్తే చాలా వెరైటీగా అనిపించారు కానీ మరీ ఆడ్గా అయితే ఏం అనిపించలేదు. అండ్ వాళ్ళు కూడా అంత ఆడ్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది ఆలోచిస్తూ ఉంటాం కదా. సో దే వర్ ఓకే. బట్ అఫ్ కోర్స్ అలవాటు అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుందిలేండి. సో అప్పటి వరకు అయితే కొంచెం ఇన్కన్వీనియన్స్ అయితే ఉంటుంది అని చెప్పారు. అండ్ అలాగే చాలా ప్రికాషన్స్ కూడా చెప్పారన్నమాట. డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా చెప్పారు. అవన్నీ నేను మరొక వీడియోలో షేర్ చేస్తానులేండి. సో మొత్తానికి ఎన్నాళ్ళ నుంచో ఆలోచించి చేయాలనుకుంటున్న పని అయితే ఫినిష్ అయిపోయింది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.